హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. పిల్లలైనా పెద్దలైనా బెండకాయ కర్రీ అంటే నాకు ఇష్టం లేదు, నేను తినను అంటున్నారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కమ్మగా 1-2 ముద్దలు ఇట్లే తినేస్తారు. మరి ఈ బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ పెరుగుని తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని బెండకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని బెండకాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆనియన్ కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే బెండకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందరు.